హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మొన్ననే ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన ఉగాది పురస్కారాలు గద్దర్ అవార్డ్స్ ఇచ్చిన సందర్భంగా చిరంజీవి గారు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు పుచ్చుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రం అన్న మాటని దాన్ని ఎంత వక్రీకరించి మన పక్క రాష్ట్రం అయినటువంటి మనో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక దాన్ని ఎంతలాగా చెలవలు పలవులుగా దాన్ని రకరకాల రొచ్చు మీనింగ్లు వచ్చేటట్టుగా సోషల్ మీడియాలో చాలామంది కొంతమంది యూట్యూబర్స్ అయితే అడ్డకి పడ్డ మాట్లాడి అడ్డదిడ్డంగా చిరంజీవి గారిని విమర్శించడం జరిగింది. అందుకే అక్కినేని నాగేశ్వరరావు బతుకున్న కాలంలో ఆయన ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో కలిసినప్పుడు నాతో మాట అన్నారు. అప్పుడేదో ఇష్యూ జరుగుతుంది, చిరంజీవి తన పని తను చేసుకుని వెళ్ళి సైలెంట్గా తన వర్క్ క్రమశిక్షణతో తన పనులు తను చేసుకుని తన సినిమాలు తన వర్క్ చూసుకునే మనిషి ఎందుకు అనవసరమైన రొంపిలోకి వీళ్ళందరూ చిరంజీవి గారిని ఎందుకు లాగుతారని చెప్పి చిరంజీవి గారి గురించి నాతో చెప్పడం జరిగింది. అలాగే తర్వాత మనం చూసుకుంటే చిరంజీవి సాక్షాత్ అక్కినేని నాగేశ్వరరావు కొడుకైన నాగార్జున గారు ఏ విధంగా అన్నయ్య అని చెప్పి ఎలా మాట్లాడతారు, అలాగే మొన్న అక్కినేని నాగేశ్వరరావు తాలూకు నేషనల్ అవార్డు చిరంజీవి గారికే ఎందుకు ఇచ్చారు, ఈ సందర్భాలన్నీ పురస్కరించిన వెంకటేష్ గారు ఎంత గౌరవిస్తారు చిరంజీవి గారిని. మొన్న శంకర్ వరప్రసాద్ గారు సక్సెస్ మీట్లో కూడా బాస్కే ఇండస్ట్రీ హిట్స్ అని ఆయన ఒక పెద్ద హీరో అయ్యి కూడా చిరంజీవి గారికి ఆ స్థానం ఇచ్చి ఆ గౌరవాన్ని ఇచ్చి అంతలాగా ఆయన మాటను శిరసావహించే పరిస్థితి చిరంజీవి గారికి సినిమా పరిశ్రమలో ఉంది. అలాగే పబ్లిక్లో కూడా మొన్న ఎప్పుడో వినాయక్ కూడా స్టేజ్ మీద మాట్లాడుతూ చిరంజీవి గారి సినిమాకి టిక్కెట్లు చిరంజీవి గారి సినిమాకి అని చిరంజీవి గారు అని మాట్లాడారు. అన్నయ్య మీరు సంపాదించుకున్న గౌరవం పబ్లిక్లో అని చెప్పి బివి వినాయక్ కూడా స్టేజ్ మీద చెప్పడం జరిగింది. ఊళ్ళో అందరూ మామూలుగా చిరంజీవి సినిమా టికెట్ ఇలాగ పిలుస్తారు, కానీ అలా ఎవరు అడగలేదన్న. చిరంజీవి గారి సినిమా టికెట్లు కావాలని అడిగారు. అది మీరు సంపాదించుకున్న మర్యాద, హోదా. హ్యాట్స్ ఆఫ్ టు యు అన్నయ్య, నిజంగా. అలాంటి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో మనం జనరలైజేషన్లో మాట్లాడుతున్నప్పుడు మనకి ఎదుటి వ్యక్తి పేరు తెలుసు, పూర్వపరాలు తెలుసు, గోత్రనామాలు తెలుసు, అన్నీ తెలుసు, కులగోత్రాలు అన్నీ తెలిసినా మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని కించపరిచి మాట్లాడకూడదు, ఎదుటి మనిషిని గుర్తించాలి అని ఎదుటి మనిషి అనే ఒక మాట. అలాగే ఇరు రాష్ట్రాలు అంటారు. అంటే ఇరు రాష్ట్రాలు అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని అనరు, ఇరు రాష్ట్రాలు అంటారు. అలాగే ఇరుగు పొరుగు అంటారు. అంటే వాళ్ళు వీళ్ళు చుట్టాలు బంధువులైనా ఇరుగు పొరుగు అనే మాట పుట్టింది తెలుగు భాషలో. అలాగే ప్రతి భాషలోని అటువంటి మాటలు, జాతీయాలైన మాటలు చాలా ఉన్నాయి. అలాగే పక్క రాష్ట్రం అని ఆయన సంబోధించడంలో దానిలో కూడా బూతును వెతకగలిగే ఒక విపరీత చేతస్కులు, విపరీతమైన మనసు ఉన్నవాళ్ళు, సైకో క్యాండిడేట్స్ ఈ రోజున రెడీ అయిపోయారు సోషల్ మీడియాలో. అది చాలా అనర్థహేతువు. అండ్ ఏదో రేవంత్ రెడ్డి గారిని కుషామత్ చేయడానికి, రేవంత్ రెడ్డి గారిని మురిపించడానికి మాట్లాడారు అని చెప్పి అదొక కామెంట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని చిరంజీవి గారు దేనికి ఆయన్ని మురిపించి మాట్లాడాలో నాకైతే అర్థం కాలేదు. ఆయనే స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఆయన్ని గౌరవించి ఆ ముఖ్యమైన సదస్సు, ప్రభుత్వం తరఫున జరిగిన సదస్సుకి సినిమా పరిశ్రమ నుంచి ఏకైక ముఖ్య అతిథిగా ఆయన ఆహ్వానించి తీసుకెళ్ళడం జరిగింది. చిరంజీవి గారు అడిగారా, లేకపోతే చిరంజీవి గారు ప్రత్యేకంగా ఆయన్ని కలుసుకొని ఆయనతో మాటామంతులు జరుపుతున్నారా? కాదు. తెలుగు సినిమా పరిశ్రమ అనగానే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు చిరంజీవి గారు. అది ప్రతి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో. మొన్న జరిగిన ఫెడరేషన్ స్ట్రైక్ విషయం టైంలో కూడా అందరూ కలిసికట్టుగా ఫెడరేషన్ కార్మికులు అందరూ కూడా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి చిరంజీవి గారికి తమ గోడును, తమ సమస్యల్ని వెళ్ళబోసుకున్నారు తప్పితే మరో హీరో గుమ్మంలోకి వెళ్ళలేదే. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, చిరంజీవి గారికి ప్రభుత్వం కానీ, పరిశ్రమ కానీ, పబ్లిక్ కానీ
ఇచ్చే గౌరవం ఎంత గొప్పది అంటే ఆయన స్థాయి, ఆయన సాధించుకున్న స్థాయి, సినిమా హీరోగా ఆయన రికార్డులను ఎవరూ కొట్టలేని రికార్డులే ఆయనవన్నీ కూడా. 40 ఏళ్ల చరిత్రలో ఆయన సాధించిన ఘన విజయాలని దాటడానికి జీవిత కాలం సరిపోదు. ఒక్కొక్కరు 100 ఏళ్ళు, మరో 100 ఏళ్ళు అయినా కూడా చిరంజీవి గారి చరిత్రను చెరపలేరు, మళ్ళీ తిరిగి వాళ్ళు రాసుకోలేరు. అంత ఒక స్టాండర్డ్ హిస్టరీ, ఒక స్టాండర్డ్ లెగసీ, కాంక్రీట్ లెగసీ చిరంజీవి గారు క్రియేట్ చేసుకున్నారు. ఆయన వెనకాతల ఎంతమంది ఆయన అభిమానులు ఎంతమంది ఉన్నారు సినిమా పరిశ్రమలో చెప్పమనండి. లిస్ట్ తీస్తే ఎవరికి ఎంతమంది సినిమా పరిశ్రమలో అభిమానులు ఉన్నారో మనం కరతలామలకంగా చెప్పగలం. అవతల హీరోలేంటి, డైరెక్టర్లేంటి, సినిమాటోగ్రాఫర్లేంటి, హీరోయిన్లేంటి, మ్యూజిక్ డైరెక్టర్లేంటి, స్క్రిప్ట్ రైటర్లేంటి, లేకపోతే ఆర్ట్ డైరెక్టర్లు, ఎవరైనా కూడా అందరూ చిరంజీవి గారే స్ఫూర్తి, చిరంజీవి గారి నామస్మరణే అందరి నోట్లోని. మొన్న సందీప్ రెడ్డి వంగ కూడా నేషనల్ మీడియాలో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ కూడా నాకు వన్ అండ్ ఓన్లీ చిరంజీవి అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది నేషనల్ మీడియాలో కూడా. అమితాబ్ బచ్చన్ గారు కానీ, సల్మాన్ ఖాన్ కానీ, లేకపోతే ఆ రోజుల్లో గోవింద కాళ్ళకి దండం పెట్టి రామోజీ ఫిల్మ్ సిటీలో బాయ్ సాబ్ బాపీ బడాయ్ అసలు మిమ్మల్ని కొట్టిన వాళ్ళు లేరని చెప్పి కాళ్ళకి దండం పెట్టాడు గోవింద. అది నా కళ్ళ ఎదురుగుండానే జరిగింది. ఏం మాట్లాడుతున్నారు? అలాగే ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడని ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు చిరంజీవి గారు అని దాని మీద ఒక పెద్ద రాద్ధాంతం. ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలి చిరంజీవి గారు? ఆయన చేసే సేవలు, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆయన చేసిన సేవల్లో ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి రక్తనిధి లభించి ఎంతమంది ప్రాణాలు సంరక్షించబడ్డాయి, అలాగే నేత్రదానం ద్వారా ఎంతమందికి చూపు వచ్చి మళ్ళీ వాళ్ళు ప్రపంచాన్ని చూడగలిగారు. ఆయన స్లోగనే అది, నేత్రదానం చేయండి మరోసారి బతకండి అని చెప్పి. ఆయన ఒక మానవతా ఫిలాంథ్రపిస్ట్. ఆ ఫిలాంథ్రపిస్ట్ లాంటి మనిషిని కూడా తీసుకొచ్చి మన రాజకీయాల రొంపిలోకి దింపడానికి చేసే ప్రయత్నం కేవలం వాళ్ళ అనారోగ్యానికి, మానసిక దుస్థితికి ఒక నిదర్శనం, ఒక తార్కాణం తప్పితే మరొకటి కాదు. అలాగే లెజెండ్ అనే పేరుతో ఎద్దేవా చేయడానికి ట్రై చేశారు. అంటే లెజెండ్ ఆ మధ్య జరిగింది కదా, ఇక్కడ జరిగింది కదా, అక్కడ జరిగింది కదా అని బాలకృష్ణ గారి క్లిప్పు కూడా కట్ చేసి దాని మీద కామెంటరీ రన్ చేయడం జరిగింది. ఓ బుజ్జి తల్లి పాపం. ఎందుకు? లెజెండ్ అన్న మాటకి రియల్ మీనింగ్ తెలుసా మీకు? నాకు తెలిసి నేను చెప్తున్నా. నేను చదువుకున్నానో లేదో, నేను విద్యావంతుని కాదో, అవునో కాదో, విద్యావంతుని కానో, లేకపోతే నాకు పాండిత్యం ఉందో లేదో, పరుచూరు గోపాలకృష్ణ గారు లాంటి ఆచార్యుల్ని, మహామేధావుల్ని అడిగితే చెప్తారు. లెజెండ్ అంటే మనం డిరైవ్డ్ మీనింగ్ ఏంటంటే పురాణము, గ్రేట్ స్టోరీ. లెజెండ్ అంటే అందరినీ లెజెండరీ స్టేటస్ అంటే పురాణ ప్రసిద్ధత, పురాణ పురుషులు అంటే పురాణం అంటే ఒక లెగసీని క్రియేట్ చేయగలగాలి, ఒక హిస్టరీని రీరైట్ చేయాలి, పునర్లిఖితం చేయాలి. సినిమా పరిశ్రమలోకి చిరంజీవి గారు వచ్చిన తర్వాత 83 నుంచి ఆయన నెలకొల్పిన రికార్డులు కానీ, ఆయన సృష్టించిన అలజడి కానీ, సందడి కానీ, సంబరాలు కానీ, మరో హీరో అందరికీ వస్తాయి హిట్లు, రావడానికి ఏం పెద్ద ఆశ్చర్యం లేదు. ఆలీ గారికి అమలీల్ లాంటి ఇండస్ట్రీ హిట్ వచ్చింది. అది నేను మాట్లాడట్లే, అందరికీ హిట్లు ఉంటాయి. ప్రతి హీరోకి వాళ్ళ హిట్లు వాళ్ళకు ఉంటాయి. ఎన్టీ రామారావు గారి టైంలో అందరూ పెద్ద హీరోలే. ఎన్టీ రామారావు ఒక లెజెండ్ అయితే అక్కినేని నాగేశ్వరరావు మరొక లెజెండ్, అండ్ అలాగే కృష్ణ గారు, సోమన్ బాబు గారు అందరూ పెద్ద హీరోలే. ఆ టైంలో అందరూ గ్రేట్ హీరోసే. కానీ అందరిలోని టాప్ ర్యాంక్ ఎవరిది? ఎన్టీ రామారావు గారిది. ఎన్టీ రామారావు గారిని గౌరవించినట్టుగా లేదా పబ్లిక్ ఆయన్ని స్వీకరించి ఆయన ఏకంగా ముఖ్యమంత్రి స్టేటస్కి వెళ్ళిపోయినంత ఒక లెజెండరీ స్టేటస్. తర్వాత మళ్ళీ చిరంజీవి గారే దాన్ని ఆ స్థాయిని అందుకొని అంతకన్నా ఒక రకంగా మానవ సేవలో ఆయన ప్రజలకి దగ్గరగా, నేను ఎప్పుడూ చెప్తుంటా, ఇది మరీ ప్రతిసారి చెప్పాల్సిన విషయం. మహాకవి కాళోజీ నారాయణరావు గారు రాస్తూ నాకు అందింది నాది, నాకు అందింది మనది అన్నాడు. అలాంటి స్వార్థపరుడు కాదు చిరంజీవి గారు. తనకి అందిన విజయాన్ని, తద్వారా వచ్చిన ఫలాల్ని ఆయన సొంత డబ్బుతో, ఆయన సొంత ఖర్చుతో, సిబ్బందిని ఆయన పోషిస్తా బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతమందికి సేవలు అందిస్తున్నారు. మొన్న కూడా ఉగాది సందర్భంగా ఆయన బీదాబిక్కి, అలాగే అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు పిల్లల చదువులకు ఉచిత విద్య కార్యక్రమాన్ని అందించడానికి కొత్త కార్యక్రమానికి ఆయన ఉగాది నాటి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు ఒక పవిత్రమైన ఆలోచన, ఎవరికి సాయం చేయాలి, ఎవరు బాధలో ఉన్నారు. మొన్న ఆచంట మహేష్ అనే యంగ్ కమెడియన్ నా ఇంటర్వ్యూకి వచ్చి చెప్పాడు, ఆయన ఒక్కరేనండి మనసులో బాధను చూడగలిగే మనిషి, అందరూ ఉన్నారు, నన్ను పిలిచి నువ్వు బాగున్నావా,
నీకేమైనా అవసరం అని నన్ను అడిగారు. నా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. చిరంజీవి సార్ అయితే బాబు పుట్టినప్పుడు నేను మెసేజ్ చేస్తే ఆయన ఇప్పుడు కంగ్రాచులేషన్స్ అది ఇది అని చెప్పి అన్నారు. ఎప్పుడైనా రండి అని అన్నారన్నమాట. ఎందుకో నాకు ఏదో జనంలో పుణ్యం చేసుకుంటే అసలు వాళ్ళు మనల్ని గుర్తిస్తారనిపించింది. అంత పెద్దోళ్ళు అయ్యి బాబు నేను ఉత్తుపున్న నేను మెగాస్టార్ అవ్వలేదు అనిపించింది. అందరూ చూసిన అడవుడు చూస్తారు తప్ప లోపల హార్ట్లో ఏముందని చూసి వాళ్ళే చిరంజీవి గారు అనిపించింది. ఇలాంటి ఎన్నో అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలిశారు? ఆయన భూముల కోసం వెళ్ళారా? నాకు భూములు ఇమ్మని అడిగారా? లేకపోతే ఆస్తులు అక్కడ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఇమ్మని చెప్పి వెళ్ళారా? మీరు కట్ చేయమన్నారు కదా వీడియోని, నేను కట్ చేయమంట. రాజమౌళి గారు స్టేజ్ మీద ఏమన్నారు? కట్ చేయండి. ఒక వ్యక్తి గురించి చెప్పాలండి. గత 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త జీవో వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా లేదు, మనకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి చెప్పడానికి చాలా ట్రై చేసాం. ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది, నేను ట్రై చేశాను. ఎవరు కూడా ముందుకెళ్ళలేకపోయాం. కానీ ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వెళ్ళి ఆయన దగ్గరికి 2-3 సార్లు కలిసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త జీవో రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన చాలామంది చాలా మాట్లాడినారండి, రకరకాల మాట్లాడినారు. మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారండి. చిరంజీవి గారు, సార్ యు ఆర్ ఎ ట్రూ మెగాస్టార్. ఇంకా చాలామందికి తెలీదు, తెలంగాణ గవర్నమెంట్ జీవో కూడా ముందు జీవో రావడానికి కూడా చిరంజీవి గారు కారణం. ఆయన తెరవనికి ఉండి నడిపించి అంతా చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడానికి ఆయన ఇష్టం ఉండదు, ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయన ఇష్టం. బట్ నేను మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను. ఇండస్ట్రీ అంతా కూడా ఆయనకి నిజంగా రుణపడి ఉండాలి. రాజమౌళి గారి స్టేజ్ మీద ఏమన్నాడు? మేమందరం ఆయన ఎన్నోసార్లు అడిగితే ఆఖరికి ఆయన మెట్లన్నీ దిగి వచ్చి మా కోసం వచ్చి, సినిమా పరిశ్రమ కోసం వచ్చి ఆయన అభ్యర్థించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ఎవరుంటే వాళ్ళని ఆయన అభ్యర్థిస్తారు. ఎవరి కోసం? తన వాళ్ళ కోసం, తన సినిమా పరిశ్రమ కోసం. తను ఏ సినిమా పరిశ్రమకైతే నేను ఈ సినిమా పరిశ్రమకి పెద్దని కాను, ఈ సినిమా పరిశ్రమకి బిడ్డని అని ఏ పరిశ్రమ గురించి అయితే చెప్పారో ఆ పరిశ్రమ శ్రేయస్సు గురించి, ఆ పరిశ్రమ సంరక్షణ కోసం వెళ్ళి చేతులు ఎత్తి దండం పెట్టవలసి వచ్చింది. లేకపోతే ఆయనకేం అవసరం? హీఈస్ మోర్ దెన్ ఎనీ పబ్లిక్ ఆఫీస్, హీఈస్ మోర్ దెన్ ఎ చీఫ్ మినిస్టర్. రేపు ఆంధ్రప్రదేశ్లో మొన్న గెలిచిన విజయంలో చంద్రబాబు నాయుడు గారు కొన్నాళ్ళ పాటు జైల్లో మగ్గితే అక్కడ కమోడ్ కూడా, ఫారెన్ కమోడ్ కూడా లేని చోట చంద్రబాబు గారు కష్టాలు పడి ఆయన బాధలు పడుతుంటే ఆయన కుటుంబం అంతా బాధలో ఆవేదనలో అలమటించిపోతుంటే ఎవరు వెళ్ళారు అక్కడికి? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి గుండె దిటవుతో, గుండె ధైర్యంతో కూటమి పొత్తు ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా తలకిందులై పూర్తిగా వేరే చైతన్య దిశలోకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్ళీపోయి దాని వెనకాతలో చిరంజీవి గారి తాలూకా స్ఫూర్తి లేదా? పవన్ కళ్యాణ్ గారు వేసే ప్రతి అడుగులోని, ప్రతి మలుపు, ఆయన తిరిగిన ప్రతి మలుపులోని, ఆయన సాధించిన ప్రతి గెలుపులోని చిరంజీవి గారి స్ఫూర్తి లేదని చెప్పి, చిరంజీవి గారి తాలూకా ప్రభావం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడైనా చెప్పమని అడగండి. పవన్ ఏ రోజైనా, మొన్న కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ఫంక్షన్లో హీరో కావాలంటే నన్ను పిలవండి, తమ్ముడు కావాలనుకుంటే చిరంజీవి గారిని పిలవండి. అది చిరంజీవి గారికి గెలవగానే కాళ్ళ మీద పడ్డారు, వెళ్ళి ఇంటికి వెళ్ళి కాళ్ళు మోకరిల్లారు. అలాగే స్టేజ్ మీద అందరూ ఉన్న చోట నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అందరూ, రజనీకాంత్, బాలకృష్ణ గారు అందరూ ఉన్న చోట చిరంజీవి గారి కాళ్ళకి దండం పెట్టారంటే దాని అర్థం ఏంటి? ఒక చిరంజీవి గారి స్ఫూర్తి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నూతన రాజకీయ వ్యవస్థ, వినూత్న ప్రజా సంరక్షణ వ్యవస్థ నెలకొనడానికి, అభివృద్ధి ఫలాలు పూర్తిగా ప్రజలకి అందే కార్యక్రమాన్ని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అడుగడుగున, అణువణువున, ఊరూరా, వాడవాడ, గిరిజనుల వరకు వెళ్ళి చేస్తున్నారంటే దాని వెనకాతల చిరంజీవి గారి స్ఫూర్తి లేదా? చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్కి వేరే సెపరేట్గా ఏం చేయాలి? అక్కడ కూర్చోవాలా వెళ్ళి? ఆయన మొన్న కరోనా టైంలో కూడా ఆయన సొంత డబ్బులతో ఆక్సిజన్ వ్యాన్లు తిప్పి ఎంతమంది ప్రాణాలకి ఆయన కాపు కాశారు చిరంజీవి గారు. అవన్నీ మీకేం గుర్తుండవా?
అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడలేదు అంటే ఎప్పుడైనా చిరంజీవి గారు పొరపాటున పోనీ వెళ్దామని వెళ్ళారు అనుకోండి, వెళ్తే వాళ్ళ తమ్ముడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా, అక్కడంతా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని అక్కడంతా ఆస్తులు పోగేసుకోవడానికి, భూములు పోగేసుకోవడానికి, అక్కడ అన్ని రకాలుగా తన తాలూకా సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి గడిగడికి చిరంజీవి గారు అక్కడికి వెళ్తున్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానిక ఆ అవసరం చిరంజీవి గారికి లేదు. మిత్రులారా, మీరు చాలా విజ్ఞత గలవాళ్ళు, పరిజ్ఞానం గలవాళ్ళు, విజ్ఞానం గలవాళ్ళు. నేను మాట్లాడుతున్న మాటలు మీకు ఎందుకు మాట్లాడుతున్నానో అర్థమవుతుంది. కానీ తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు, ఏదన్నా చిరంజీవి గారు ఏదన్నా కూడా ఏది తెలంగాణను స్ఫూర్తిగా తీసుకోమని చెప్పడం ఒక తప్పు. ఏం తప్పేంటి? ఇప్పుడు చంద్రబాబు గారి స్ఫూర్తి ఉన్నదని చెప్పి హైదరాబాదు అభివృద్ధిలో చంద్రబాబు గారి తాలూకా కార్యక్రమాల స్ఫూర్తి ఉందని ప్రపంచం అంతా ఒప్పుకుంది. తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఆయన గద్దర్ అవార్డులు ప్రకటించడం జరిగింది. అక్కడ ఏదో కొంచెం నత్తనడక నడుస్తున్నది. ఒక పెద్ద వ్యక్తి, ఒక లెజెండరీ స్టేటస్ ఉన్న ఒక మనిషి, ఒక విశ్వరూపాన్ని దాల్చి సినిమా పరిశ్రమని ఒంటి చేత్తో ఎత్తే బాక్సాఫీస్ స్టామినాల్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ ట్రేడ్కే పరిచయం చేసిన ఒక యుగ పురుషుడు స్టేజ్ మీద నిలబడి స్ఫూర్తిగా తీసుకోండి అని చెప్పి ఒక్క మాట అంటే తప్ప, పెద్ద వ్యక్తి, సినిమా పరిశ్రమకు ఒక పెద్ద వ్యక్తి. అదే అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అన్నదేంటి, ఆయన ఏదైనా అంటే అలా అంటారు, ఏదైనా అంటే ఇలా అంటారు, అంటే ఏదో రకంగా దాన్ని వక్రీకరించి మాట్లాడి చిరంజీవి గారి మీద రాళ్ళు రువుదామనే ఒక వ్యర్థ ప్రయత్నం, ఒక దిక్కుమాలిన ప్రయత్నం చేయడానికి ఏమాత్రం సిగ్గుపడట్లేదు. సిగ్గు లజ్జ లేకుండా రోడ్డెక్కిపోతున్నారు. మొత్తం యూట్యూబ్లో అయితే మరీ దారుణంగా ఉన్నాయన్నమాట పరిస్థితి. మేజర్ ఛానల్స్, మేజర్ జర్నలిస్టులు, ఒకటి వెంకటకృష్ణ గారు లాంటి వాళ్ళు కానీ, మూర్తి గారు లాంటి వాళ్ళు కానీ, మహావంశీ గారు లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు ఆచితూచి ప్రతిదాన్ని మాట్లాడి దేనికి ఇవ్వవలసిన వాల్యూ దానికి వాల్యూ బేస్తో మాట్లాడి వాళ్ళ జర్నలిజం నడుపుతుంటే ఈ యూట్యూబ్ లెవెల్కి వచ్చిన వాళ్ళు పిచ్చిగా మాట్లాడుతున్నారు. లెజెండ్ ఆయన వద్దని చెప్పారు ఆ రోజున వజ్రోత్సవ వేడుకల్లో. నాకు నిజంగా లెజెండరీ స్టేటస్ ఉన్నది నమ్మిన రోజున నేను తీసుకుంటానని చెప్పారు ఆయన. ఇంకేం కావాలి? ఇంకా రావాల్సిన అవార్డులు ఉన్నాయి. ఈ దేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఆయనకి రావాల్సిన ఉన్నాయి. ఆ రోజున మీరు ఏం మాట్లాడతారో, మీరు ఎలా నోరు మూసుకుని పడి ఉంటారో ఈ ప్రపంచం అంతా చూడబోతోంది. నేను ఇంకా ఐఎమ్ నాట్ జస్ట్ ఎ యూట్యూబర్, I'm a senior journalist for the last 40 years. I have seen all the proceedings, all the developments in the last 40 long years. నేను నిన్న మొన్న వచ్చిన యూట్యూబర్ని కాదు, ఊరికే నోరు పెట్టుకుని వచ్చి పడిపోవడానికి. నేను నిజాలు మాట్లాడుతున్నాను, వాస్తవాలని మీకు తెలియజేస్తున్నాను. తప్పుడు మాటలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని సినిమా పరిశ్రమ కోసం అభ్యర్థించడం ఒక తప్పు. నేను ఏమంటున్నానంటే ప్రతి మాటని, అంటే నేను ఎప్పుడూ మొన్న చెప్పా, నక్కలు బొక్కలు వెతుకును, కుక్కలు చెప్పులు వెతుకును, అక్కడి నా ఊరపంది అగడత వెతుకునని అడిదమ్మ సూరకవి గారు రాసిన పద్యం. ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని మాట్లాడడం. ఆయన ఏదో రామ అంటే బూతు మాట, అంటే ఉపశబ్దం. చిరంజీవి గారు మాట్లాడకూడదు, చిరంజీవి గారికి ఎవరు పెద్దరికం ఇవ్వకూడదు. వద్దంటే మానేస్తారా పెద్దరికం? రేవంత్ రెడ్డి గారిని ఎవరు అడిగారు? చిరంజీవి గారిని ఆ సదస్సుకి ముఖ్య అతిథిగా, సినిమా పరిశ్రమ అంతటికీ ఒక ప్రతినిధిగా రమ్మని ఎవరు అడిగారు? చిరంజీవి గారు కోరుకున్నారా? మరి ఇవన్నీ ఎందుకు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు మీరు? చిరంజీవి గారి గురించి ఎందుకు తక్కువ చేసి మాట్లాడడం? అంటే అందని ద్రాక్ష పళ్ళు కొల్లనా, అంతే కదా. ఇప్పుడు ఎన్టీఆర్ లెజెండ్ అని టైటిల్ ఓకే, అది పెద్ద హిట్, ఎవరు కాదనలేదు. సినిమా పరిశ్రమ ట్రేడ్ రికార్డుని ఎవరు కాదనగలరు? ఒక్క మాట ఇందులో చెప్తున్నా, ఎవరిప్పుడు అరుణ్ గోవిల్ గారు వెంకటేశ్వర స్వామి వేషం వేశారు, కాంతారావు గారు వేశారు, కృష్ణుడు వేశారు, అండ్ రాముడు వేశారు కాంతారావు గారు, అండ్ సుమన్ గారు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి వేషం వేశారు. అయితే వాళ్ళందరూ ఎన్టీ రామారావు గారు కనుక గొప్ప వాళ్ళు అయిపోతారా? ఎన్టీ రామారావు గారు ఆల్ టైమ్ లెజెండ్. ఎవరెన్ని పౌరాణిక వేషాలు వేసినా ఫైనల్గా అగ్ర పూజ ఎన్టీ రామారావు గారికే. అలాగే ఈ రోజున చిరంజీవి గారి సినిమాకి లెజెండ్ అన్న టైటిల్ ఏ రోజున పెట్టకపోయినా ఎవరైనా ఆయనే లెజెండ్. రాబోయే రోజుల్లో రాబోయే చరిత్ర పుటలు తిరగబడపోతున్న చరిత్ర పుటలలో రేపు చిరంజీవి గారికి రాబోయే ఘనతలు, ఈ దేశంలో అత్యున్నత పురస్కారాలను చిరంజీవి గారు అందుకున్న రోజున మీ అందరికీ చిరంజీవి గారు అంటే ఏంటో అర్థమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన ఊపుతో, ఉత్సాహంతో, ఉద్రేకంతో ప్రజల పక్షాన పోరాడడానికి దిగి, ఎన్నికల బరిలో దిగి పోరాడుతున్నప్పుడు చిరంజీవి గారు
5 కోట్ల రూపాయల భారీ విరాళం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని ప్రోత్సహించారు. ఏ దిశగా ప్రోత్సహించారు? ఎన్నికలలో గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దిశలో పవన్ కళ్యాణ్ గారి పోరాటం విజయవంతంగా జరగాలి, దానికి ఆర్థిక బలిమి కూడా చాలా అవసరం అని చెప్పి 5 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చారు. అంటే మరి అది ఆంధ్రప్రదేశ్కి చిరంజీవి గారు చేసిన సేవ కాదా? అంటే ఇందులో జరుగుతున్న పాయింట్ ఇంకోటి ఉన్నది, పొంచి ఉన్న ప్రమాదం. ఇందులో హీరోలు చిరంజీవి గారితో ఇంకొక హీరోని కంపేర్ చేసి హీరో కన్నా ఈ హీరో చిన్న అని చెప్పి ఇవన్నీ ఎటుపక్కకి ప్రయాణం చేస్తాయంటే పక్కన పవన్ కళ్యాణ్ గారు అండ్ మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముగ్గురు కూడా వాళ్ళు ఒక ఏకతాటి మీద ఉండి ఒక్క మాట మీద నిలబడి ఎంతో ఐకమత్యంతో ఎంతో పరస్పర అవగాహన ఆకలింపులతో అక్కడ పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో నానా రకాలుగా సంకనాగిపోయింది. దాన్ని బయటికి తీసుకురావడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం అహోరాత్రాలు కష్టపడి పనిచేస్తున్నారు. మీ కళ్ళ కనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యకలాపాలు? వాళ్ళందరూ ఒక అండర్స్టాండింగ్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ ఇది వన్ అండ్ ఓన్లీ పర్సన్ హూ కేమ్ టు దేర్ రెస్క్యూ. ఆ రోజున పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పొత్తు ప్రకటించిన సందర్భాన్ని ఎవరూ మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన ఇది ఎటుపక్కకి దారి తీస్తున్నది? ఓ పక్కన కులాల చిచ్చుని పెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన అధికారం అందరూ కలిపి దానిలో కొంతమంది బేస్ వ్యక్తులు నిరాధారమైన వ్యక్తులు, నిర్గంధ కుసుమాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బేస్ లెవెల్లో అన్నెసెసరీ కుల చిచ్చును రగల్చడానికి ట్రై చేస్తున్నారు. బాలకృష్ణ గారిని పెట్టడం, చిరంజీవి గారిని పెట్టడం, వాళ్ళిద్దరి మధ్య ఏదో పొరపచ్చాలు క్రియేట్ చేయడానికి, తద్వారా బేస్ లెవెల్లోకి ఏం మెసేజ్ వెళ్తున్నది? బేస్ లెవెల్లో ఉన్న పీపుల్ అండ్ అలాగే శ్రేణులు, పార్టీ శ్రేణులకు వెళ్తున్న మెసేజ్ ఏంటి? దానివల్ల వాళ్ళు ఎంతో కష్టపడే ఐకమత్యంతో పనిచేస్తుంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది లేనిపోని కుల సమస్యకి మళ్ళీ దారి తీసే అవకాశం ఉంది. చిరంజీవి గారు అన్నిటికీ అతీతంగా ఎదిగిపోయిన వ్యక్తి, దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ. అలాంటి వ్యక్తిని ఇలాంటి రొచ్చులోకి లాగడం అన్నది మాత్రం ఎంత మాత్రం సమంజసం కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.